హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అంటే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే చేసి చూపిస్తా అండి. అది ఎలా చేస్తాను నా స్టైల్‌లో అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లేట్ ఎందుకు చూసేయండి మరి ఇంకా. ఇగో ఇవే అండి ఈరోజు కర్రీ చేసే ప్రాన్స్ అయితే పెద్ద సైజ్ ఇవి టైగర్ ప్రాన్స్ అంట. చాలా పెద్దగా ఉన్నాయి. మన దగ్గర ఎప్పుడొచ్చినా చిన్న చిన్నగా వస్తాయి కానీ ఈసారి మాత్రం కొంచెం పెద్ద సైజు దొరికినాయండి. నేను ఎప్పుడు ఎక్కువ వండం మేము. ఎప్పుడో రేర్‌గా నేను అంటే అప్పుడెప్పుడో ఒకసారి 10 ఇయర్స్ బ్యాక్ వండినట్టు గుర్తు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే వండుతున్నాను. మరి కర్రీ ఎలా వస్తదో ఏంటో చూడాలి. ఇవంతా మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలండి. వాళ్ళైతే క్లీన్ చేసి ఇచ్చిర్రు నీట్‌గానే. కాకపోతే ఇంకా మళ్ళీ మనం చూసుకొని ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకనే ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే క్లీన్ చేసుకోవాలండి. అయితే ముందుగా ఇందులో పైన ఒక దారంలాగా వస్తుంది కదా, దాన్ని తీసేయాలి. అది వాళ్ళు తీసారో లేదో ఒకసారి చెక్ చేసుకొని క్లీన్ చేసుకుందాం. ఎందుకైనా మంచిది. ఎందుకంటే మళ్ళీ అది వేస్టేజ్ కదా, ఉంటే బాగుండదు. అందుకని అవైతే క్లీన్ చేసేసుకుందాం. కానీ ఇవి మాత్రం రొయ్యలు మాత్రం చాలా బాగున్నాయండి. మంచిగా పెద్ద సైజు ఫ్రెష్ రొయ్యలు అయితే దొరికినాయి ఈసారి మనకి. ఇంకా ఈ ఫ్రెష్ రొయ్యలతోటి శుభ్రంగా క్లీన్ చేసుకొని కర్రీ అయితే చేసేసుకుందాం. ఈ రొయ్యల కూర మాత్రం గోంగూర కాంబినేషన్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఉట్టిగా ఫ్రై చేసుకున్నా కానీ బాగుంటుంది. కానీ ఫ్రై కంటే గోంగూర రొయ్యలే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఇట్లనే చేసిన. ఫ్రై చాలా తక్కువ అండి. చూడండి, ఇది ఇప్పుడు ఇందులో పైన ఒక దారంలాగా ఉంటుంది కదా, అది ఉందా లేదా అనేది చూసిన. ఏం లేదు, నీట్గానే ఉంది. కాబట్టి మనం డైరెక్ట్ కడిగి ఇంకా వాడుకోవచ్చు. ఎందుకైనా మంచిదని ఒకసారి అయితే కట్ చేసి చూస్తున్నా అండి. అందులో ఏం లేదు, నీట్గానే చేసి ఇచ్చారు వాళ్ళు. పెద్ద రొయ్యలు కదా, ఈజీ అనిపిస్తుంది కట్ చేయడానికి కూడా. అదే చిన్నవి అయితే చాలా రిస్క్ అనిపిస్తుందండి. పెద్దవి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. అన్నీ అట్లా ఒకసారి చెక్ చేసుకొని అయితే వేసేసుకున్నా ఇందులో. ఇంకా ఇప్పుడైతే ఇందులో ఉప్పు పసుపు వేసి మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాం. ఇలా ఉప్పు ఇంత వేయాలని ఏం లేదండి. ఏంటంటే అది నీట్గా నీచు వాసన పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. నీళ్ళు మంచిగా వాటర్ తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేస్తూనే ఉండాలి 3-4 సార్లు. అప్పుడే అవి వాసన అనేది రాకుండా ఉంటుంది, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి ఎంత మురికిగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి అయితే క్లీన్ అయినాయి. మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు అయితే క్లీన్ చేసుకుందాం. చూడండి, ఇది రెండోసారి కూడా మనకి అంతే మురికి అనేది వస్తూనే ఉంది. కాబట్టి ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత నీట్గా వస్తాయి. వాసన కూడా రాకుండా ఉంటాయండి. లేకపోతే మాత్రం రొయ్యలు చాలా వాసన వస్తుంటాయి. ఒక్కసారి 2 సార్లు కడిగేసి వాడుకోవద్దు. అప్పుడు కర్రీ కూడా అంత స్మెల్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా మనం ఎక్కువ సార్లు కడిగితేనే అవి నీట్గా ఉంటాయి. స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. నురుగైతే వస్తూనే ఉందండి ఇంకా అయిపోయింది. ఈసారి అయితే ఫైనల్గా ఒకసారి వాష్ చేసేసుకుంటే సరిపోతుంటుంది. చూడండి, ఇప్పుడు నీట్గా ఉన్నాయి కదా వాటర్. ఇంక ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇంకా నీసు వాసన అనేది రాదు మనకి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా.
ఇలా వాటర్ అంతా తీసేసి ప్లేట్లో పక్కన అయితే పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సింది ఏంటి అంటే గోంగూర. గోంగూర నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నా అండి. కాబట్టి నేను అదే మీకేం చూయించట్లేదు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకుంటున్నా. దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులోకి కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా ఉడకబెట్టిన గోంగూర. ఇంతే అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇంకా ఏమీ అవసరం లేదండి. కొత్తిమీర, కరివేపాకు మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదు అంటే లేదు. ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే ఒకటి సరిపోతుంది. ఎందుకంటే కేజీ రొయ్యలు కదండీ! మరి ఈ మాత్రం ఉల్లిపాయ అయితే పడుతుంది. అందుకని నేను పెద్ద సైజే తీసుకున్నాను. మీరు ఉల్లిగడ్డలు ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఎందుకంటే ఇక్కడ కేజీ రొయ్యలు కాబట్టి నేనైతే పెద్ద సైజే తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే ముందుగా ఆయిల్ ఏసి, ఎక్కువ కాదండి ఆయిల్ నేను కొంచెమే వేస్తున్నాను చూడండి. మరీ ఎక్కువ వేయలేదు. చాలా తక్కువ వేసిన నేను. ఎందుకంటే ముందుగా రొయ్యలు వేసేసి కొంచెం బాయిల్ చేసుకుందాం. ఇందులో రొయ్యలేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేస్తే వాటర్ అనేవి మొత్తం ఇలా వచ్చేస్తాయండి. చూడండి ఎంత వాటర్ వచ్చినాయో కదా! ఇంకొస్తూనే ఉంటాయి. ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఆ ముక్క అనేది ఉడికిపోతుంది మంచిగా. ఆ వాటర్ అనేది తీసేయకుండా అందులోనే కలుపుతుండాలండి. అట్లా అయితేనే మనకు ఆ కూర అనేది టేస్ట్ అనేది వస్తది. లేదు అంటే మాత్రం తీసేసి వండుతారు కొంతమంది, కానీ అలా బాగుండదండి. అందులో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా! అప్పుడు అది అంత బాగోదు కూడా కూర కూడా. కాబట్టి ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కలుపుతూ ఉండాలి. తొందరగానే అయిపోతుందండి. వాటర్ అంతా తొందరగా లాగేస్తుంది. కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తొందరనే అయిపోతుంది. స్టార్టింగ్లో మాత్రం బాగా నీచు వాసనలాగా వస్తుంది, కానీ ఇప్పుడు ఫ్రై అవుతున్న కొద్దీ ఆ స్మెల్ అనేది పోతుందండి బాగా. పచ్చి రొయ్యలు, గోంగూర చాలామందికి ఇష్టం ఉంటుంది కదా! మనకంటే తక్కువ దొరుకుతాయి కాబట్టి తక్కువ తింటాం, కానీ అటు ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారండి. వాళ్ళైతే రకరకాలుగా చేస్తారు కర్రీని అయితే. మనం ఎక్కువ తినం కాబట్టి దాదాపు ఒకే రకం నాకు తెలిసి అయితే 1, 2 రకాల ఫ్రై, ఒకటి గోంగూర, రొయ్యలు, గోంగూర, టమాటా, రొయ్యలు, టమాటా, ఇంకా బిర్యానీ అట్లాంటివన్నీ చేస్తుండొచ్చు మన దగ్గర. ఇంకేమేమి వెరైటీస్ ఉంటాయో చెప్పండి కామెంట్లో ఎవరికైనా తెలిస్తే. నాకు తెలిసి అయితే ఒక 2, 3 రకాలు అనుకుంటున్నా నేను మన దగ్గర. చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది కదా! ఇంకా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా మనం వీటిని ఏం చేయాలి అంటే ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ బాగా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంకా చాలు. ఇప్పుడైతే మార్చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇందాక నేను కొంచెమే వేసిన కదా ఆయిల్. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కర్రీ రెడీ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఇందాక ఏంటంటే అది బాయిల్ చేయడం కోసం అని నేను కొంచెం తక్కువ వేసిన. ఇక్కడ దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేనైతే ఇక్కడ.
జీలకర్ర ఇది అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఏందంటే ఆయిల్ వేడయిందా లేదా అని చూడడం కోసం అని వేసినా అండి. ఇంకా నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయో అవి మొత్తం అయితే వేసేసుకున్నా. కరివేపాకు, ఉల్లిపాయలు, ఉంటే పచ్చిమిర్చి. లేదు అంటే అవసరం ఏం లేదు. ఏసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక కడిగేటప్పుడు ఏసినాం గదా పసుపు, మళ్ళీ ఇప్పుడు ఏయకపోతే ఏంటి అనుకుంటున్నారా? లేదండి. ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపు అనేది ఎయాలి. మనం బాయిల్ చేసేటప్పుడు గూడా వేస్తాము. కడిగేటప్పుడు గూడా వేసుకుంటాము. అది వేరే ప్రాసెస్. ఇది వేరే. కాబట్టి ఇప్పుడు కర్రీ కోసం ఖచ్చితంగా పసుపయితే వేసుకోవాల్సిందే. మనం బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు. ఒక 50% కుక్ అయితే చాలండి. ఇప్పుడైతే గోంగూర గూడా వేసేసుకుందాం. మనం ఏదైతే ఉడకబెట్టి పెట్టానో ఆ గోంగూరను గూడా ఇందులో యాడ్ చేస్తున్నా అండి. ఏసి ఇప్పుడు కారం వేసుకొని, ఇందులో ఉప్పు, కారము, ఇంకా గరం మసాలా అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను గరం మసాలా వేయలేదు ఇంకా. కొంచెం మాడిపోకుండా కలుపుకోవాలి అండి. ఎందుకంటే గోంగూర వేసినాం కదా, తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కారం అయితే సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను. గోంగూర పులుపు ఉంటుంది కదండీ! కొంచెం కారం ఎక్కువనే పడతది. ఉప్పు, కారం. అందుకనే మళ్ళీ ఏం చేయాలంటే వాటర్ ఏసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఎందుకైనా మంచిది. మళ్ళీ కర్రీ అయిపోయేంత వరకు ఏం చూడలేము కాబట్టి ఒకసారి ఏసుకొని చెక్ చేసుకుంటే బావుంటది. వాటర్ నేను కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా ఉండాలి అని. నేనైతే వాటర్ అయితే ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నా. లేదు అంటే మాత్రం ఒక టీ గ్లాసు 2 టీ గ్లాసులు అయితే సరిపోతుంది వాటరు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు గూడా నేను చూసుకొని వేస్తాను. ఇప్పుడు ధనియాల పొడి గూడా వేసిన. గరం మసాలా, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి గూడా ఏసుకోవాలండి ఇందులో. అప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను జీలకర్ర, మెంతుల పొడి గూడా యాడ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. ఇంకా అన్నీ ఇందులో ఏమేమి ఎయాలనుకునేవన్నీ మసాలాలన్నీ ఇప్పుడు ఏసేసుకోవచ్చండి ఇంకా. ఏసి కొంచెం ఒక్క మినిట్ బాయిల్ అవ్వాలి. ఈలోపు ఉప్పు అయితే టేస్ట్ చూసుకుందాం. ఇంకా పడతదండి ఉప్పు. ఎందుకంటే సరిపోలేదు. కారంలో అసలు ఉప్పు ఉండదు మా కారంలో. అందుకనే ఉప్పు అయితే పడతది. నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏ అయితే కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలున్నాయో అవి కూడా ఏసేసి కలిపేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి 5 మినిట్స్ అయింది కదా! చూద్దాం ఎలా కుక్ అయ్యాయి ఏంటో చూడండి. అయిపోయిందండి. ఆల్మోస్ట్ రెడీ అయింది కర్రీ. మనం ఆయిల్ కూడా పైకొచ్చేస్తుంది కదా! ఇంకా గ్రేవీ కూడా మనకెంత కావాలో అంత ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్‌గా గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో! స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అన్ని మసాలాలు అన్నీ వేసినాం కదా! చాలా బాగుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంచుకోండి. నాకైతే మీడియంగా ఉండాలి అనుకున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. ఈ లెవెల్‌లో ఉంటే సరిపోతుంది మాకైతే. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే